కీలకమైనటువంటి వార్తను చూసుకోవచ్చు. దీంట్లో ఈ వార్త మరి అనేక రకాలైనటువంటి ఊహాగానాలకి మరి ఈ వార్త చూసుకోవచ్చు. ఎందుకంటే రేపు క్యాబినెట్ విస్తరణ, కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం సైతం అధికారికంగా వెల్లడించని సర్కార్, రాజ్భవన్ వేదికగా సన్నాహాలు, ఢిల్లీలో ఆశావాహుల ప్రయత్నాలు, పేర్లపై ఏఐసిసి క్లారిటీ ఇచ్చే ఛాన్స్, తాజాగా గవర్నర్తో స్పీకర్, చైర్మన్ మీటింగ్, చీఫ్ సెక్రటరీ సైతం మర్యాదపూర్వక భేటీ. అంటే రేపు క్యాబినెట్ విస్తరణ ఉంటుందట. మరి ఇప్పటికే మంత్రివర్గంలో 12 మంది ఉన్నారు. మరో 5గురుగా లేకపోతుంటే 6గురికి కొత్త వాళ్ళకు ఛాన్స్ ఇచ్చేటువంటి అవకాశంతో పాటు పిసిసి అధ్యక్షుడు ఎవరన్నటువంటి దానిపైన మరి దీనిపైన చర్చ జరిగే, దీనిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. రేపే క్యాబినెట్ విస్తరణ అన్నటువంటిది ఒక క్వశ్చన్ మార్క్తో వార్తను చూసుకోవచ్చు. మంత్రివర్గ విస్తరణలో ఎవరికి ఛాన్స్ దక్కుతుందనే అంశంపై ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొన్నది. ఈ నెల 5 తర్వాత అమావాస్య, ఆషాఢ మాసం వస్తుండడంతో గురువారమే కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారనే చర్చ జరుగుతున్నది. ఎవరికి ఛాన్స్ ఇవ్వాలనేది ఇప్పటికే ఫైనల్ అయినా ఏఐసిసి నేతలు మరోసారి పరిశీలించి పేర్లను ప్రకటించే ఛాన్స్ ఉంది. అందుకే రాజ్భవన్ వేదికగా కొత్త మంత్రులతో గవర్నర్ రాధాకృష్ణన్ ప్రమాణం చేయించనున్నారు. క్యాబినెట్ లో 6 స్థానాల భర్తీ చేసే అవకాశం ఉన్నా ప్రస్తుతం 4గురికి ఛాన్స్ దక్కవచ్చని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఎవరికి ఈ ఛాన్స్ దక్కుతుందనే ఉత్కంఠ నెలకొనగా కొందరు వారి ప్రయత్నాల్లో భాగంగా ఢిల్లీలో ఏఐసిసి పెద్దలను కలిసేందుకు నానా తండాలు పడుతున్నారు. ఫైనల్ చేయనున్నటువంటి ఏఐసిసి ఢిల్లీ పర్యటన సందర్భంగా 5-6 రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులంతా ఏఐసిసి పెద్దలతో సమావేశమయ్యారు. పిసిసి తరపున ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలో జాబితాను సమర్పించినట్లు తెలిసింది. ఏఐసిసి సైతం వీటిని పరిశీలించి ఫైనల్ చేయడం లాంఛనీయమేనని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అయితే కేబినెట్ విస్తరణలో అటు రాజ్భవన్ నుంచి ఇటు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో ఆశావాహుల్లో టెన్షన్ నెలకొన్నది. వరుస మీటింగ్లతో ఊహాగానాలు. గవర్నర్ సీఎం మధ్య 2.5 గంటల పాటు లంచ్ మీటింగ్ జరగడమే ఈ ఊహాగానాలకు తావిచ్చినట్లయింది. దీనికి కొనసాగింపుగా సిఎస్ రాజ్భవన్ వెళ్లి గవర్నర్ను కలవడం, ఆ తర్వాత అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్, అసెంబ్లీ సెక్రటరీ తదితరులంతా సమావేశం వెనుక వేర్వేరు కారణాలున్నాయని, కేబినెట్ విస్తరణ హడావిడిలో భాగమేనని చర్చలు మొదలయ్యాయి. కేబినెట్ లో చోటు కోసం పలువురు ఎమ్మెల్యేలు ఢిల్లీలో బిజీగా ఉన్నారు. మంత్రివర్గంలోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, వాకాటి శ్రీహరి, వివేక్, ఒక మైనార్టీ నేతకు చోటు దక్కవచ్చనే టాక్ వినిపిస్తున్నది. కానీ అటు ఏఐసిసి నేతల నుంచి స్పష్టత లేకపోవడంతో కేబినెట్ విస్తరణ ఉంటుందా ఉండదా అనే సందిగ్ధత నెలకొన్నది. సీఎం డిప్యూటీ సీఎంలతో చర్చలు జరపాల్సి ఉన్నందున ఢిల్లీకి రావాల్సిందిగా ఏఐసిసి నుంచి సమాచారం వచ్చినట్టు సమాచారం. మర్యాదపూర్వక భేటీలని, గవర్నర్తో జరిగిన భేటీ మర్యాదపూర్వకమేనని, బాధ్యతలు చేపట్టాక ఆయనను కలవలేదని, అందుకే కలిశామని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. సిఎస్ కొన్ని పరిపాలనాపరమైన పనుల నిమిత్తం వెళ్లి కలిశారని, 6 బిల్లులకు సంబంధించిన అంశాలపై ఆయనతో చర్చించినట్లు సచివాలయ వర్గాల సమాచారం. రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం తరపున ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్, మున్సిపాలిటీ, మైనార్టీ కమిషన్ ఏర్పాటు, వైద్య ఆరోగ్య శాఖ, జీఎస్టీ తదితర అంశాలకు సంబంధించిన బిల్లులపై చర్చించినట్లు తెలిసింది. దీంతో సీఎం, డిప్యూటీ సీఎం ఢిల్లీ పర్యటనకు సంబంధించిన మంగళవారం రాత్రి వరకు ఎలాంటి సమాచారం లేకపోవడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది అనేది ఒకసారి చూసుకోవచ్చు. ఇక కేబినెట్ విస్తరణ, పిసిసి చీఫ్ నియామకం, కేబినెట్ విస్తరణ, రాష్ట్ర పిసిసి చీఫ్ నియామకం ఒకేసారి జరగవచ్చని పేర్లను ఏఐసిసి ఖరారు చేస్తుందనే లీకులు కూడా వస్తున్నాయి. పిసిసి పోస్టు కోసం కూడా ఢిల్లీలో పలువురు సీనియర్లు ఏఐసిసి పెద్దలను కలుస్తున్నారు. కేబినెట్ విస్తరణ, పిసిసి చీఫ్ నియామకం, ఈ రెండు కొన్ని అంశాల్లో ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నందున రెండింటిని ఏఐసిసి ఒకేసారి కొలికి తెచ్చే అవకాశం ఉన్నదని గాంధీ భవన్ వర్గాలు కూడా సమాచారం అయితే అందిస్తా ఉన్నాయి. మొత్తానికైతే కేబినెట్ తో పాటు పిసిసి అధ్యక్షుడు, మనకి ఇప్పుడు ఇందాక మనం చదువుకున్నటువంటి పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ యొక్క పేరు దాదాపుగా ఖాయమైనట్టుగా తెలుస్తా ఉంది. దాంతో పాటు మంత్రివర్గంలోకి 5గురికి ఛాన్స్ ఇస్తే దాంట్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా అవకాశం ఉండేది. మంత్రివర్గంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 1, సుదర్శన్ రెడ్డి 2, వాకాటి శ్రీహరి 3, మరి వివేక్ 4, మైనార్టీ నేత షబ్బీర్ అలీ అన్నటువంటి పేరు వస్తూ ఉన్నది. 5గురు. ఈ 5గురికి కూడా అవకాశంతో పాటు మరోపక్క బీసీకి పిసిసి బాధ్యతలు అప్పగించాలి, అది మహేష్ కుమార్కి అప్పగించాలని చెప్పేసి మధుయాష్కి గౌడ్ అని పేరు వచ్చినప్పటికీ మహేష్ కుమార్ వైపే ఏఐసిసి పెద్దలు మరి మొగ్గు చూపినట్టుగా తెలుస్తూ ఉంది. మరి చూడాలి, ఇది ఫైనల్ అయ్యేటువంటి అవకాశం రేపు మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అనేది తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఏది ఆషాఢ మాసం ఉంటాయి కదా, ఈ నెల 5 తర్వాత అమావాస్య, ఆషాఢ మాసం వస్తుంది కాబట్టి అది మంచి రోజులు కావు. కాబట్టి అంతలోపట్టే ఈ పిసిసి నియామకంతో పాటు మరో పక్కన ఇక్కడ ఏదైతే మంత్రివర్గ విస్తరణ, ఈ రెండింటిని కూడా ఒకేసారి ఫిల్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో
ఏఐసిసితో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తూ ఉంది. 5వ తారీఖు అంటే ఎల్లుండి కాబట్టి రేపే దీనిపైన ఒక స్పష్టత వస్తుంది అన్నటువంటి కొన్ని అయితే ఊహాగానాలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. చూడాలి.